ఓకే, స్టార్ట్ చేసుకుందామా? అందరికీ శుభోదయం అండి. తత్వబోధలో ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం. మనం మరొకసారి దాని గురించి తెలుసుకుని గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. స్థూల శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, కారణ శరీరం అంటే ఏంటి, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. తత్వ విచారణలో ప్రధానంగా చేయాల్సింది ఆత్మ గురించి విచారణ చేయాల్సిందే, ఆత్మ గురించి. అదే విధంగా అసలు ఈ జగత్ ఎలా వచ్చింది? ఈ జగత్తేమో మిథ్య అంటున్నారు, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటున్నారు శంకరాచార్యులు. జీవో బ్రహ్మైవనా పరహ, జీవుడే బ్రహ్మ అని అంటున్నారు. అంటే వినటానికి కొత్తగా ఉంది, కానీ కంటికి కనిపిస్తోంది. కంటికి కనిపించే ఈ జగత్తు మిథ్య అంటున్నారు. కంటికి కనిపించని ఆత్మ అదే నిజము అంటున్నారు, సత్యం అంటున్నారు. అది మనకి కొద్దిగా అర్థం కావట్లేదు. అదేంటి, అసలు ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, దేనితో తయారైంది, ఎవరు దీన్ని సృష్టించారు, ఇది ఎలా మిథ్య అవుతుంది, కంటికి కనిపిస్తున్నా కనిపించని దానిలా ఎలా అనుకోవాలి, కనిపిస్తున్నప్పటికీ ఇది ఎందుకు సత్యం కాదు, కనిపించకపోయినా ఆత్మ ఎందుకు సత్యమైంది, సత్యమైన ఆత్మతో ఎలా అనుసంధానమే మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందొచ్చు, ఈ విషయాలనే మనం ముందు ముందు అన్ని కూడా తెలుసుకోబోతున్నాం. అందులో ముందుగా అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యస్తిష్టతి స ఆత్మా. అంటే తత్వ విచారణ చేయటానికి ముందు సాధనా చతుష్టయం. ఎవరికి ఉండాలి సాధనా చతుష్టయ సంపత్తి? శిష్యుడికి, అంటే మనకి ఉండాల్సిన లక్షణాలు, 4 లక్షణాల గురించి మనం ముందుగా, ఆ అర్హత గురించి, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు, ఈ మోక్షాన్ని పొందటానికి తానికి ఉండవలసిన అర్హతల గురించి ముందు తెలుసుకున్నాం. ఆ 4 సాధనలు చక్కగా చేసిన వాళ్ళకి మనకి అర్థమవుతుంది. ఆత్మానాత్మ విచారణ, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 సాధనలు చేసిన వాళ్ళకే ఆ అర్హత సాధించి దీన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తత్వం బాగా అర్థమవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అంటే ఆత్మను చక్కగా గుర్తించడం అప్పుడే తెలుస్తుంది. అయితే ముందు ఆత్మ విచారణ చేయాలంటే ముందుగా ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఆత్మ అంటే ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజంగా ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, ఒక ఆకారము కాదు. పైగా ఇది సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి సర్వవ్యాపక చైతన్యం. అలాంటి ఆత్మని తెలుసుకోవాలన్నా, గుర్తించాలన్నా, భావించాలన్నా చాలా కష్టం. ఎందుకని? అదేమైనా ఒక వస్తువా? ఒక కుర్చీ లాగానా, పుస్తకం లాగానా, పెన్ను లాగానా, వాచి లాగానా, ఏదైనా వస్తువు చూడగానే ఇది అని గుర్తుపడతాం. మరి ఆత్మని ఎలా గుర్తుపట్టాలి? ఇది అని ఖచ్చితంగా చెప్పటానికి వీలు లేనిది. ఇది అనుభవైక వైద్యం. అనుభవైక వైద్యం అంటే అనుభవంలో ఉంటేనే కానీ మనం గుర్తించలేం. అనుభవంలోనే తెలుస్తుంది. కంటికి కనిపించేదే కాదు, అంతేకాదు ఏ ఇంద్రియానికి కూడా గోచరించేది కూడా కాదు. ఇంద్రియాల అగోచరం. 5 ఇంద్రియాలకి, కర్మేంద్రియాలకి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతరింద్రియాలు, వేటికి తెలిసేది కాదు ఆత్మ. పోనీ మనస్సుతో భావించుదామా? అది కుదిరేది కాదు. అందుకే అనుభవంలో తెలుస్తుంది. ఒక దెబ్బ కొట్టినప్పుడు ఆ దెబ్బ ఎంత నొప్పి పుడుతోంది అని తెలియాలి అంటే మళ్ళీ దెబ్బ తిన్నవాడు అవతల కొట్టిన వాళ్ళని కొడితే గాని ఆ నొప్పి తెలియదు, వాళ్ళకి వర్ణించి చెప్పలేడు. అంతే కదా, అది మాటలతో వర్ణించి చెప్పేది కాదు. అలాగే ఒక పండు రుచి చెప్పాలి అంటే ఆ పండు తింటేనే గాని ఆ రుచి తెలియదు. అలాగే సూక్ష్మాతి సూక్ష్మం అంటే అత్యంత సూక్ష్మం. వాయువు కంటే కూడా, ఆకాశం కంటే కూడా, వాయువు కంటికి కనిపించదు. మరి ఆకాశము ఏ ఇంద్రియానికి కనిపించదు, సూక్ష్మం. అంతకంటే సూక్ష్మమైనది ఈ ఆత్మ. ఈ ఆత్మని శాస్త్రాలు
ఎలాగూ వర్ణించి చెప్పలేవు. అలా చెప్పలేని విషయాన్ని మరి ఎలాగోలా చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. చెప్పలేని దాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనకి అర్థమయ్యే పరిభాషలోకి తెచ్చుకోవాలి. అంటే అప్పుడు శాస్త్రం ఒక పద్ధతి ఎంచుకుంది. ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని కాని వాటినన్నీ తీసేస్తే అప్పుడు మిగిలేదే అప్పుడు తెలుస్తుంది. నేతి 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 అని దీనికి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. సీతారాములు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు అడుగుతారనమాట, ఇందులో మీ అందరూ ఒకేలా ఉంటారు, మునులందరూ కూడా కలిసిపోయి కూర్చున్నారు అందరూను. మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఎవరో కొంతమందికి తెలుసు కానీ ఇంకా కొంతమందికి వాళ్ళు ఎవరో అందరికీ తెలియకపోవచ్చు. ఆ స్త్రీలు అడుగుతారు, ఇందులో నీ భర్త ఎవరు అని. వేలు పెట్టి చూపించడం కానీ పేరు పెట్టి చెప్పడం కానీ లేదు కాబట్టి అప్పట్లో ఆ పద్ధతి లేదు. అందుకని ఒక అనసూయాదేవి అడుగుతుంది. అందులో అంటే వీళ్ళ పరిచయం కోసం ఆవిడకి కొద్దిగా నలుగురితో కలవటం కోసమని అడుగుతుందన్నమాట. చూడ ఎదురుకుండా ఉన్నారు ఆయనేనా? ఆ పక్కన ఉన్నారు ఆయన? అలా మొత్తం అక్కడ ఉన్న ఒక 40 మంది మునుల వరకు ఉంటే అందరూ ఒకేలా ఉంటారు. ఇంచుమించు తలపైన ముడి వేసుకుని గడ్డాలు పెంచుకుని ఇంకా కాషాయ కాదు ఇవి నార చీరలు ధరించి అందరూ ఒకేలా దగ్గరగా ఒకేలా ఉంటారు. కాకపోతే వయసులు తేడా అంతే. మరి వాళ్ళల్లో నీ భర్త ఎవరు అని అడిగితే వేలు పెట్టి చూపించలేదు కాబట్టి వాళ్ళ అంటే ఆవిడ తలూపేది కాదు 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 అని. అప్పుడు మిగిలిపోయారు ఒక్కరే, ఆయనే శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆవిడ ఇంక చెప్పడానికి ఏముంది, ఆయనే కదా, అర్థమైపోయింది. అలా కాని వాటిని తీసేస్తే ఏదైతే అవుతుందో అది మిగులుతుంది. అలాగే ఇక్కడ ఆత్మ కూడా ఏది కాదో వాటిని ముందు తీసేద్దాం. ఏది కాదంటే మనకి తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కానివేవో తీసేద్దాం. అంటే అప్పుడు ఆత్మ అంటే ఏంటో మనకి చెప్తున్నారు ఇక్కడ. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. ఇందులో మొట్టమొదట స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా? ఏది ఇందులో? స్థూల శరీరం కాదు, కారణ శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు. మనకి 3 శరీరాలు ఉన్నాయి కదా. ఈ 3 శరీరాలకి వ్యతిరిక్త వేరుగా ఉన్నదే ఆత్మ. స్థూల శరీరం అంటే మనకి కంటికి కనిపించే ఈ శరీరం, ఇది ఆత్మ కాదు. పోనీ అలాగా సూక్ష్మ శరీరం తర్వాత ఇంకొక 2 ఉన్నాయి కదా, అవి మనకి కంటికి కనిపించని అంతఃకరణలు. అంటే అంతఃకరణలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు ఆత్మ కాదు. మనస్సుకు సంబంధించిన మిగిలిన బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి కూడా ఆత్మ కాదు. ఇకపోతే కారణ శరీరం అంటే మనశ్శరీరాలు ఏవైతే మనస్సు శరీరం ఏ పనులు చెయ్యాలో ఆ పనులకి ప్రేరణ ఇచ్చే వాసనలు, కర్మఫలాలు ఉండేది కారణ శరీరంలో. అలాంటి కారణ శరీరం అదే ఆత్మ? అది కూడా కాదు. ఈ 2 శరీరాలు బయటకు కనిపించేది ఒక శరీరమైనా కనిపించని 2 శరీరాలైనా ఇవేవి కూడా ఆత్మ కాదు. అందుకే మనకు తెలిసిన వర్ణించడానికి వీలైన ఈ 3 శరీరాలు కూడా ఆత్మ కాదు. కారణ శరీరంలో ఏమున్నాయి? గత జన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు, కర్మఫలాలు, అవేవి కూడా ఆత్మ కాదు. సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, అంతఃకరణలు, అది ఆత్మ కాదు. స్థూల శరీరం ఎదురుకుండా కనిపించే శరీరం, ఇది కూడా ఆత్మ కాదు. అందుకే మనకి తెలిసిన వర్ణించటానికి వీలైన ఈ 3 శరీరాలు ఆత్మ కాదు. దీనికి వేరుగా ఉంది ఆత్మ. నిజంగా ఈ 3 శరీరాలు జడం. జడం అంటే కదలికలు లేవు. ఒక వస్తువు అక్కడ పడేస్తే పిల్లలు లక్క పెడతలతో ఆడుకున్నంతసేపు ఆ చేతిలో వాళ్ళు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అవి అటు ఇటు కదుపుతూ ఉంటారు, కదులుతాయి. అయిపోయింది. అమ్మ అన్నానికి రండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కునే సర్దేసి వచ్చి భోజనానికి రండి అంటే అవన్నీ తీసుకెళ్లి బుట్టలో పడేసి గబగబా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి భోజనం చేస్తారు. అప్పుడు ఆ బుట్టలో పడేసిన లక్క పెడతలు ఏమవుతాయి? ఏమైనా కదులుతాయా? కదలికలు లేవు. అంటే జడం. అలాంటి జడమైనవి ఏ కదలిక లేనివే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అదేంటండి
మాట్లాడుతున్నారు, కదలికలు లేవంటారు. అదే చూద్దాం. ఇది జడమైనది. అంటే కంటికి కనిపించే శరీరం కూడా జడమైనది. వాటికి చైతన్యం, కదలిక ఎక్కడి నుంచి వస్తోంది? ఆత్మ నుంచి గ్రహిస్తోంది, ఆత్మ నుంచి వస్తోంది. ఆత్మ నుంచి ఆ చైతన్యాన్ని స్వీకరించి ఈ జడమైన శరీరాలు పనిచేస్తున్నాయి, స్వీకరించి పనిచేస్తున్నాయి. మనం ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆత్మ ఇవ్వట్లా, ఆత్మ నుంచి స్వీకరించి ఒక్కొక్కటి వాటి పని. కన్ను స్వీకరించిందంటే చూస్తుంది, చెవి స్వీకరించి ఆత్మ చైతన్యం నుంచి వినేటట్లు వింటుంది, మరి ముక్కు స్వీకరించి వాసనలు చూస్తుంది, శ్వాస జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి అవయవం కూడా దానికి సంబంధించిన కర్మలు క్రియలు అవి చేస్తూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. అంటే వీటి వెనక వీటికి అంటకుండా వేరుగా ఏ చైతన్యం ఉందో అది మరి ఈ ఆత్మను తెలుసుకోవటానికి ఇది ఒక ఉపాయం. ఇప్పుడు ఒకటి తెలుసుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఆత్మ వ్యతిరేక్తం అంటే వ్యతిరేకం. ఏమిటి వ్యతిరేకం? ఈ మూడు శరీరాలు జడం, ఆత్మేమో చైతన్యం. ఒక పాయింట్ మనకు దొరికింది. మూడు శరీరాల్లో కదలిక లేదు, ఆత్మ చైతన్యం వల్లే కదలిక అని తెలుస్తూ ఈ మూడు శరీరాలని కంటితో మనస్సుతో తెలుసుకోగలం. ఆత్మని ఏ ఇంద్రియం ద్వారా కూడా తెలుసుకోలేము. అంటే ఇంద్రియాలకి కూడా అగోచరం. ఇంకా ఇక్కడ ఆత్మ అంటే మూడు శరీరాలు జడం, దీనికి వ్యతిరేకంగా ఉన్నది అని సూక్ష్మ స్థూల కారణ శరీరాల్లో ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. ఇకపోతే రెండవది పంచకోశాతీత సన్. పంచకోశాలకి వ్యతిరేకమైనది, పంచకోశాల్లో కూడా లేదు. అదెల్లా చూద్దాం. మూడు శరీరాలని 5 కోశాలుగా విభజించారు. కోశము అంటే వర, కత్తి పెట్టుకునే వర ఎలా ఉంటుందో అలా వర లాంటిది కోశము అంటే. కత్తిని దాచుకోవటానికి వర ఎలాగో ఆత్మని దాచడానికి పంచకోశాలనే 5 వరలు ఉన్నాయి. ఈ పంచకోశాలే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇవి 5 కోశాలు. మరి ఎక్కడెక్కడున్నాయి ఈ 5 కోశాలు అంటే స్థూల శరీరంలో ఉన్నది, అంటే ఈ శరీరం కంటికి కనిపించే ఈ శరీరంలో ఉన్నది అన్నమయ కోసం. సూక్ష్మ శరీరంలో అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉన్నాయి కదా, స్థూల సూక్ష్మ శరీరం, అందులో ఉన్నవి 3 కోశాలు. ఏంటా 3 కోశాలు? ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఈ 3 కోశాలు ఎందులో ఉన్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. కొద్దిగా గుర్తు చేసుకోండి, ఇంతకుముందు మనం నోట్ చేసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మూడోది కారణ శరీరంలో ఉన్నది ఆనందమయ కోసం. ఇలా 3 శరీరాలు 5 కోశాలుగా విభజించారు. ఈ కోశాలన్నిటికీ అతీతంగా, వేరుగా, అన్నిటికీ చైతన్య ప్రదాతగా ఆత్మ ఉంది. ఈ కోశాలకు కూడా వేరుగా, ఇందాక 3 శరీరాలకి వేరుగా ఉంది, ఇప్పుడు 5 కోశాలకి వేరుగా ఉంది. అంటే ఏమాత్రం అంటకుండా ఉన్నది ఆత్మ. కాబట్టి ఆత్మని 5 కోశాల వెనక, ఆ వెనకనే వెతకాలి. జడమైన కోశాలకి ఇవి జడమే, సూక్ష్మ స్థూల కారణ శరీరాలు జడమేలాగో అలాగే ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే 5 కోశాలు కూడా ఇవి కూడా జడమైనవి. అవి కూడా వాటిలో ఏ కదలికలు లేవు. వాటికి కూడా చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మ చైతన్యం. 3 శరీరాలకి, పంచకోశాలకి వ్యతిరేకమైనది, వేరైనది ఆత్మ. ఇప్పుడు 3 అవస్థలకి సాక్షి. ఏంటా 3 అవస్థలు? సాక్షిగా ఉన్నది ఆత్మ. ఏంటా 3 అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకి సాక్షి, కేవల సాక్షి. అంటే సాక్షి అంటే చూసేది. ఈ 3 అవస్థల్ని సాక్షిగా చూసేది ఆత్మ. జాగ్రత్త అవస్థ అంటే మెలకువలో ఉండే స్థితి. ఈ స్థితిలో బుద్ధిలో కోరికలు, కోరికలు మనకి ఎక్కడుంటాయి?
మనం ఏమనుకుంటాం? మెదడులోంచి వచ్చేస్తున్నాయి కోరికలు అనుకుంటున్నావా? దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ బుద్ధిలో కోరికలన్నీ కూడా బుద్ధిలోనే, అలాగే వాటిని విశ్లేషించేది కూడా బుద్ధి. అలాగే మనసులో వాటిని తీర్చుకోవటానికి ఆలోచనలు, బుద్ధిలోని కోరికలు, మనస్సులోని ఆలోచనలు, ఈ రెండు కలిసి దేహం ద్వారా క్రియలు. అంటే వాటికి ఆలోచనలకి అనుగుణంగా ఆ కర్మలు చేయటం. దేంతో చేస్తాం? చేతులు, కాళ్ళు, నోరు, ఇవే కదా, వీటితో కర్మలు చేస్తూ ఉంటాం. అంటే ఈ దేహ మనోబుద్ధులు వాటి వాటి పనులు నిర్వహించుకోవటానికి కారణం ఆత్మ చైతన్యం. మరి ఆత్మ చైతన్యాన్ని ఇవ్వదు, ఆత్మ నుంచే చైతన్యాన్ని గ్రహించి. ఆత్మ చైతన్యాన్ని ఇవ్వదు, ఆత్మ నుంచి చైతన్యాన్ని గ్రహిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, స్వీకరించి అని. అలా గ్రహించి దేహం అంతటా కూడా చైతన్యవంతంగా ఉంటుంది. ఈ దేహం ఏంటి? సూక్ష్మ శరీరం ఏంటి అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇవన్నీ చైతన్యవంతంగా ఉండేది ఆత్మ నుంచి తీసుకున్న చైతన్యం స్వీకరించి. మరి ఆత్మ ఏం చేస్తుంది? స్వీకరించి అన్నారు, అక్కడ ఉండి ఆత్మ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఈ దేహ మనోబుద్ధులు చేసే వృత్తులు అంటే అవి ఏం చేస్తున్నాయో వాటిని కేవల సాక్షిగా చూస్తూ ఉంటుంది. నిజంగా అలా చూడాలని చూస్తుందా? ఏదైనా ఫలితం వస్తుందని ఎలా చూస్తుందా? ఏమీ లేదు. కేవల సాక్షిగా, ఫలితము అక్కర్లేదు, దానికి సలహాలు అక్కర్లేదు, ఏమీ లేదు, కేవలంగా చూస్తుంది, నిర్లిప్తంగా చూస్తుంది. ఈ దేహ మనోబుద్ధుల వృత్తులని, అవి చేసే పనులని ఎటువంటి విశ్లేషణ కూడా చెయ్యదు ఈ ఆత్మ. ఇలా చేసింది, అలా చేసింది అనే విశ్లేషణలు కూడా ఉండవు. మంచి చెడులని నిర్ణయించదు. ఇది మంచి పని, ఇది చెడు పని అనే నిర్ణయాలు కూడా ఉండవు. కేవలం సాక్షిగా ఉంటుంది, అంతే. అలా మనం కంటితో అంటే మెలకువ స్థితిలో, ఇప్పుడు మెలకువ స్థితిలో ఉన్నాం కదా, ఈ స్థితిలో ఆత్మ ఎలా ఉంది? కేవల సాక్షిగా. మనం ఇప్పుడు ఒకళ్ళు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు వింటున్నారు. ఈ చెప్పేవాళ్ళని చూస్తూ ఉంటుంది, వినేవాళ్ళని చూస్తూ ఉంటుంది. అలా సాక్షిగా చూస్తుంది, అంతే. అందుకు ఈ జాగ్రత్త అవస్థలో కేవల సాక్షిగా చూస్తుంది. ఇక్కడ మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఈ రెండింటినీ కూడా కేవల సాక్షిగా మాత్రమే చూస్తుంది. ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థలో రెండు పనిచేస్తూ ఉంటాయి, మనస్సు శరీరం రెండు పనిచేస్తాయి. వాటిని ఇది మంచిని కానీ, ఇది చెడుని కానీ, ఇలా చేయొచ్చని కానీ, చేయకూడదని కానీ, లేకపోతే ఈ విధంగా చేయమని కానీ ఎటువంటి సలహాలను ఇవ్వదు. సాక్షిగా కేవలంగా చూస్తుంది, నిర్లిప్తంగా చూస్తుంది ఆత్మ. అక్కడ కూడా కేవలంగా ఉండటమే. రెండవది, జాగ్రత్త అవస్థ మనకు అర్థమైంది. చాలా అలసిపోయాం, ఇంకా నిద్ర వచ్చేసింది, భోజనం అయిపోయిన తర్వాత వచ్చేది నిద్రే. ఏం చేస్తాం? అలసిపోయాం, భోజనం బయటకు వెళ్ళి వచ్చాం, అలసిపోయాం, అసలు తినకుండా పడుకుందాం అనుకున్నాం. కానీ అలా కాదు, మళ్ళీ లేచేపటికి లేట్ అవుతుంది కదా అని భోజనం చేసేప్పటికి నిద్ర వచ్చింది, పడుకుండిపోయాం. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు. కాసేపటికి మంచి నిద్రలో అంటే శరీరం అలసిపోయింది, పడుకుంది. మనస్సు అలసిపోలే, మనస్సు ఇంకా చాలా ఉత్సాహంగానే ఉంది. అది కొన్ని సంఘటనలన్నిటినీ కలిపి ఒక కథ తయారు చేసుకుని ఒక సినిమాని సృష్టిస్తుంది. అదే కళ, స్వప్నం. మనం నిద్రపోయిన తర్వాత కళలు వస్తూ ఉంటాయి, అదే స్వప్నావస్థ. మరి స్వప్నావస్థలో ఏం జరుగుతుంది? అక్కడ ఒక కల్పిత ప్రపంచం, ఇది మనం చూస్తున్న ప్రపంచం జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలో కల్పిత ప్రపంచం, మిథ్యా ప్రపంచం. పోనీ అది ఏమైనా ఉందా? మిథ్యా అంటే అర్థం చేసుకుందాం, మనకు అర్థమవుతుంది. మనకి కళ వచ్చినప్పుడు ఆ కళలో ఉన్నంతసేపు ఏమనుకుంటాం? అది నిజమే అనుకుంటాం. మెలుగు వచ్చాక కదా అది కళ, అది నిజం కాదు అని తెలుస్తుంది. మిథ్య అంటే అది ఉన్నంతసేపు అది నిజమే అని భ్రమ కలిగి ఉండటం అన్నమాట. ఒక మిథ్యా ప్రపంచం, అదే స్వప్న ప్రపంచం. అక్కడ ఆ ప్రపంచంలో కూడా ఎంతో మంది వ్యక్తులు, విషయాలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల సుఖ దుఃఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ నిజమా?
ఇవన్నీ సత్యమా? నిజమే. ఎప్పుడు? కలలో ఉన్నంత వరకు నిజమే. కల కంటున్నంతసేపు ఆ కళ నిజమే కదా. అప్పుడు కలలో అబ్బెబ్బే ఇది కలే, ఇదేం కాదులే, నిజం కాదులే అని కలలో అనుకుంటామా మనం? అలా అస్సలు అనుకోం. ఆ కళని కూడా నిజంగానే అనుకుంటాం, నిజమే అనుకుంటాం. కానీ అలా కల కనేటప్పుడు మాత్రం అది నిజమే. కల నుండి మెలుకు వస్తే అప్పుడు అది అబద్ధం అని తెలుస్తుంది. కలలో ఉన్నంత వరకు నిజమే, కల నుంచి మెలకు వస్తే అబద్ధం. అంటే కల కనేటప్పుడు నిజము, మేలుకున్నప్పుడు అంతా అబద్ధం అంటే మరి దీన్ని ఎవరు సృష్టించారు? దీన్ని ఎవరు సృష్టించారు? అది నీ మనస్సు సృష్టించింది. కళని ఎవరు సృష్టించారు? మన మనస్సే. జాగ్రత్త అవస్థలో మనం చూసిన దృశ్యాలు, విన్న విషయాలు మనస్సు మీద ముద్రలు పడుతుంది. అంటే ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ అన్ని మనసు మీద ముద్రలు పడవు. కొన్ని మాత్రం మనసు మీద అలా స్టాంప్, అంటే ఎక్కువసేపు ఆ గుర్తుండిపోయేటట్లు ఉంటాయి. ఆ మనస్సు మీద ముద్రలు పడి మనం నిద్రించిన తర్వాత మనస్సు ఏం చేసిందంటే ఏవేవైతే మనస్సులో ముద్రలు పడిపోయాయో, ముద్రలు అంటే గుర్తు, వాటన్నిటినీ కలిపి ఒక ప్రపంచంగా ఆ మనస్సే, మన మనస్సే సృష్టించుకుంటుంది. ఇక్కడ సృష్టి, కళలో సృష్టి అంతా ఎవరిది? మనస్సుది. ఆ ప్రపంచాన్ని, అందులో నిన్ను, తోడుగా ఉన్న వాళ్ళని, ప్రకృతిని, వస్తువులు, విషయాలు, సంఘటనలు మొత్తం అంతటినీ కూడా అది ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులో మనమే నడుస్తూ ఉంటాం, పరుగులు పెడుతూ ఉంటాము, రకరకాల కళలు వస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఉన్నది మనమే, ఎవరో కూడా కాదు. మనం కళ కంటూనే ఉంటాము, కళలో కూడా ఉంటాం. అంటే నిద్రపోయే శరీరంలో ఉంటాము, కళలో కూడా, ఆ విహరించే కళలో కూడా మనమే ఉంటాం. అలా ఉన్నామని మొత్తాన్ని ఎవరు చూసి చెప్తున్నారు ఈ కళ గురించి? ఆ కళని కూడా సాక్షిగా చూసేది ఆత్మ చైతన్యం. ఇందాక జాగ్రత్త అవస్థలో, మెలకువ స్థితిలో నువ్వు చేసే ప్రతి పనిని, అన్నిటినీ కేవలం నిర్లిప్తంగా సాక్షిగా చూసింది ఆత్మ చైతన్యం. ఇప్పుడు కళ, మనసు కల్పించే ఈ సృష్టి, కళల ప్రపంచం, దీన్ని కూడా కేవల సాక్షిగా చూస్తోంది ఆత్మ చైతన్యం. అంటే ఆత్మ సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం అంటే ఇప్పుడు మనం నిద్దట్లో ఉన్నప్పుడు మనస్సు చేసే ఈ ప్రక్రియలు అనమాట. మనస్సే కదా ఈ కళని సృష్టించింది. అందుకని ఈ సూక్ష్మ శరీరానికి, అక్కడ జరిగే సంఘటనలకి, సుఖ దుఃఖాలకి, అందులో కూడా ఒక్కోసారి కళలో మనం బిగ్గరగా ఏడుస్తాం. ఆ ఏడ్చి ఏడ్చి ఏడుపు వచ్చేటప్పటికి పైకి తన్నుకొచ్చేస్తుంది. పైకి తన్నుకుని బో అని అరుస్తూ ఉంటారు చూడండి. కొంతమంది నిద్రపోయినప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటారా? కళలో అరుస్తూ ఉంటారు. ఆ అరుపు ఏమవుతుందంటే బయటకు వస్తుంది. ఆ అరుపు బయటకు వచ్చినప్పుడు పక్కన పడుకున్న వాళ్ళు కానీ, పక్కన ఉన్న వాళ్ళు కానీ మీద చేయి వేసి, ఏంటి కళ వచ్చిందా, ఏంటి అరుస్తున్నావు, ఏమైంది, భయపడ్డావా అని అడుగుతూ ఉంటారు కదా. ఇదంతా కూడా కళలో సృష్టి జరుగుతూ ఉంటుంది. అంటే సుఖము దుఃఖము రెండింటినీ కూడా ఒక్కోసారి కళలో నవ్వేసుకుంటూ ఉంటాం. ఏదో సంతోషకరమైన విషయం జరిగినప్పుడు నవ్వేస్తూ ఉంటాం. అంటే సుఖాన్ని దుఃఖాన్ని కూడా కళలోనే పొందేస్తూ ఉంటాం మనం. ఆ సుఖ దుఃఖాలను కూడా సాక్షిగా చూస్తుంది ఆత్మ చైతన్యం. అంటే జాగృత అవస్థని, ఇప్పుడు జరిగే ఈ అవస్థని సాక్షిగా, కేవల సాక్షిగా చూస్తుంది. కళని కేవల సాక్షిగా చూస్తుంది. ఇంతవరకు ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి వేరైనది ఆత్మ. జాగృత అవస్థ పంచకోశాలకి వేరైనది ఆత్మ. అలాగే జాగృత అవస్థకి, స్వప్నావస్థకి కేవల సాక్షిగా చూసేది ఆత్మ. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక మూడో అవస్థ ఉంది. మెలకుగా ఉన్న స్థితి జాగృత అవస్థ, కళల ప్రపంచం స్వప్నావస్థ. తర్వాత మూడో స్థితి మన శరీరం మీద మనకి తెలియకుండా, అంటే ఎలా పడుకున్నామో కూడా తెలియని స్థితిలో మనం సుషుప్తి అవస్థ. ఈ రెండు అవస్థల తర్వాతదే సుషుప్తి, అదే గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర అవస్థలో ఏ ప్రపంచం ఉండదు.
జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఏమీ లేని అవస్థే సుషుప్తి అవస్థ. ఇదే గాఢ నిద్ర. మరి ఈ గాఢ నిద్రలో ఏ ప్రపంచం ఉండదు, ఏమీ తెలియదు. నాకేం తెలీదు, నేను హాయిగా నిద్రపోయి. రాత్రి నిద్ర పట్టిందా, కాసేపు పట్టలేదు, తర్వాత ఏమో ఇంక ఒళ్ళు తెలియలేదు, హాయిగా నిద్రపోయాను. హాయిగా నిద్రపోయానని నీకు ఎలా తెలుసు? నీ నీ పక్కన ఎవరన్నా కూర్చొని చెప్పారా నువ్వు హాయిగా నిద్రపోయావని? అంటే నేను హాయిగా నిద్రపోయాను అనేది తప్ప ఇంకేమీ లేని స్థితే ఈ సుషుప్తి స్థితి. మరి ఈ జాగ్రత్త అవస్థలో మరి చెప్పడానికి జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, మరి కళలు చెప్పడానికి స్వప్న పురుషుడు ఉన్నాడు, మరి సుషుప్తిలో ఎవరున్నారు? సుషుప్తిలో ఉన్నది కూడా ప్రాజ్ఞుడు. అదే జాగ్రత్తలో విశ్వడుంటే, విశ్వడంటే ఈ జీవుడే. స్వప్నావస్థలో తైజసుడుగా, సుషుప్తి అవస్థలో ఉన్నది ఆత్మ చైతన్యమే. నువ్వు హాయిగా నిద్రపోయావు. అక్కడ కూడా కేవల సాక్షిగా మనకుండి ఈ హాయిని తెలియజెప్పేది ఎవరు? ఆత్మ చైతన్యం. సుఖ దుఃఖాలని అక్కడ కూడా, ఎక్కడ జాగ్రత్త అవస్థలో రకరకాల సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, అలాగే స్వప్న ప్రపంచంలో కూడా, స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. మరి ఏ సుషుప్తిలో ఏ అనుభవాలు ఉండవు. ఈ సుషుప్తిలో ఏ అనుభవాలు ఉండవు, ఎవ్వరు ఉండరు, ఏమి ఉండవు, ఏ ఫలితాలు, అసలు ఏమీ తెలియదు. మరి ఆ తెలియదు అన్నది ఎవరు చెప్తున్నారు మనకి? ఆ తెలియదు అన్న విషయాన్ని అది మెలకు వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. హాయిగా పడుకున్నాను, హాయిగా నిద్రపోయాను, బాగా నిద్ర పట్టింది, చాలా బాగుంది అన్న స్థితి. ఎంతో బాగుంది, చాలా హాయిగా నిద్రపోయాను, చాలా అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో, చాలా రోజుల తర్వాత నాకు మంచి నిద్ర పట్టింది. ఇదంతా నీకు ఎవరు చెప్తున్నారు? పక్క నుండి ఎవరు చెప్పట్లా. ఆ చెప్పేది, ఆ స్థితి, అదంతా కూడా మనకి చెప్పేది ఆత్మ చైతన్యం. అప్పుడు ఏమి తెలియక, తెలియదన్న విషయం కూడా తెలియదు, మెలకు వచ్చిన తర్వాత ఆ విషయం ఎలా తెలుస్తోంది అంటే, బజార్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నువ్వు స్వయంగా చూసినప్పుడు తెలుస్తుంది, లేదా ఆ సంఘటన ఎవరైనా వ్యక్తి చెప్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మంచి నిద్దట్లో ఉన్నప్పుడు నీకు అది ఏమీ తెలియదు. ఎవరు చెప్తున్నారు నువ్వు నిద్దట్లో ఉన్నావు, మంచి నిద్రపోయావని? అక్కడ ఉన్న ఎవరో మనకి చూసి చెప్పాలి. ఆ నిద్దట్లో సాక్షిగా చూసి చెప్పాలి. ఆ సాక్షే ఆత్మ చైతన్యం. ఆత్మ లేని చోటు లేదు కనుక ఆ అవస్థలో, 3 అవస్థలలో కూడా ఆత్మ కేవల సాక్షిగా మనల్ని సాక్షిగానే ఉంటుంది. తనే ఏది పట్టించుకోదు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, ఇది మంచని ఇది చెడని ఏమీ ఉండదు. నిర్లిప్తంగా కేవల సాక్షిగా అలా ఉండేదే ఆత్మ చైతన్యం. మేలుకున్న తర్వాత తెలియజేస్తుంది. సుషుప్తిలో ఆత్మ కేవల సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు 3 స్థాయిల్లో కూడా జాగ్రత్త అవస్థలో కేవల సాక్షి, స్వప్నావస్థలో కేవల సాక్షి, సుషుప్తి అవస్థలో కూడా కేవల సాక్షిగానే ఉంది ఆత్మ చైతన్యం. ఈ విధంగా 3 అవస్థలకి సాక్షి ఆత్మ. ఇంతవరకు ఆత్మ కానిదాన్ని చెప్పి ఆత్మ అంటే ఏంటో సాధకుడు అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక ఆత్మ లక్షణాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అదే సచ్చిదానంద స్వరూప సన్. ఇప్పుడు కానిదాన్ని చెప్పారు, అసలు ఆత్మ అంటే ఏంటి? ఓకే, మనకు అర్థమైంది. స్థూల శరీరంలో లేదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, పంచకోశ ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఎందులో లేదు ఆత్మ. వీటి వెనక అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, వీటిని కేవల సాక్షిగా చూసింది. అక్కడ కూడా కాదు, అది కూడా కాదు. ఇప్పుడు ఎక్కడుంది ఆత్మ? ఆత్మ అంటే ఎలా ఉంటుందో దాని లక్షణాలు చెప్తూ సచ్చిదానంద స్వరూపం. ఈ ఒక్క లక్షణంలోనే 3 లక్షణాలు ఇమిడి ఉన్నాయి. సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే జ్ఞాన స్వరూపం, ఆనందమయ స్వరూపం అంటే శాశ్వత ఆనందం. ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది.
సత్ ఎప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు, ఎప్పుడు ఉండేదే ఆత్మ చైతన్యం. పరమ జ్ఞాన స్వరూపం. చిత్ అంటే జ్ఞానం, జ్ఞాన స్వరూపం ఆత్మ చైతన్యం. తర్వాత శాశ్వత ఆనందం. అసలంటే దుఃఖం అంటే ఏంటో తెలియని, దుఃఖం అనేది లేని, దుఃఖ ఛాయలు లేని, దుఃఖం అంటే ఏంటో తెలియని సంపూర్ణమైన శాశ్వత ఆనందమే ఆత్మ లక్షణం. ఈ మూడు లక్షణాలని కలిపి సచ్చిదానంద స్వరూపం, అది ఆత్మ. ఈ విధంగా విచారణ చేసి ఆత్మను తెలుసుకోవటానికి చేసే సాధనే ఆత్మ విచారణ, తత్వ విచారణ. ఈ విచారణ ఎలా తెలుస్తుంది, ఎలా చెయ్యాలి? అర్హత ఉన్న వాళ్ళకే అవకాశం. విచారణ చేయటానికి అందరూ చేయలేదు, దానికి కూడా అర్హత అవసరం. అది ఆ అర్హతే సాధనా చతుష్టయ సంపత్తి. ఇక్కడి నుంచి 3 శరీరాలు, 5 కోశాలు, 3 అవస్థల వివరణ ఇప్పుడు ఇంకొద్దిగా వివరంగా, ఇప్పుడు తెలుసుకుంది కొద్దిగానే తెలుసుకుంది, ఇంకొద్దిగా డీప్ గా తెలుసుకుంది. ఒక్కొక్క శరీరం గురించి, స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి ఇప్పుడు తెలుసుకుంది క్లుప్తంగా. ఒక్కొక్క శరీరం గురించి అది ఎలా ఏర్పడిందో దాని గురించి వివరించుకుందాం. స్థూల శరీరం కిం పంచీకృత మహాభూతైకృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖ భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణిమతే అపక్షీయతే వినశ్యతీతి షడ్వికారావదేతత్ స్థూల శరీరం. అసలు స్థూల శరీరం ఎలా వచ్చింది? స్థూల శరీరం కిం, స్థూల శరీరం ఏది? పంచీకృతం అంటే పంచీకరణం చెందిన మహాభూతాల వల్ల చేయబడింది. సత్కర్మజన్యం అంటే మంచి కర్మల వల్ల పుట్టినటువంటిది. సుఖ దుఃఖాలు మొదలైన వాటి భోగాలు అనుభవించడానికి ఆయతనం. ఆయతనం అంటే ఒక ఇల్లు లాంటిది. ఏదో ఒకటి ఉండాలి కదా అనుభవించాలి అంటే, అది ఇల్లు లాంటిదైన శరీరం ఎలా ఉంటుంది? అది అస్థి. అస్థి అంటే వాటి గురించి రాసుకోండి. అస్థి ఉంటుంది. జాయతే పుడుతుంది. వర్ధతే పెరుగుతుంది. విపరిణమతే మారుతుంది. అపక్షీయతే క్షీణిస్తుంది. వినశ్యతి నశిస్తుంది. ఇంకొకసారి చెప్పుకుందాం. అస్థి ఉంటుంది, జాయతే పుడుతుంది, వర్ధతే పెరుగుతుంది, విపరిణమతే మారుతుంది, అపక్షీయతే క్షీణిస్తుంది, వినశ్యతి నశిస్తుంది. ఇలా షడ్వికారావత్ 6 మార్పులతో కూడింది స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఏంటి? పంచీకరణం చెందిన మహాపంచభూతాల వల్ల తయారై సత్కర్మ ఫలితంగా పుట్టి సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఇల్లు లాంటిది. ఎలా అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, మరి ఒక శరీరం ఏదో ఒకటి ఉంటేనే కదా. ఆ ఉండటం ఎలాగా? అది ఉండటం, పుట్టటం, పెరగటం, మారటం, కృషించటం, నశించటం, ఈ 6 లక్షణాలు, 6 వికారాలు ఉన్నదే స్థూల శరీరం. సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఇల్లు లాంటిది. ఉండటం, పుట్టటం, పెరగటం, మారటం, కృషించటం, నశించటం, ఈ 6 వికారాలు దేనికైతే ఉంటాయో అది ఈ స్థూల శరీరం. ఇది ఎలా తయారైంది? స్థూల శరీరం దేని వల్ల పుట్టింది, దేనికోసం ఉన్నది, ఏ మార్పులతో కూడి ఉంది అనే 4 విషయాలని స్థూల శరీరంలో వివరిస్తున్నారు. ఇది ఎలా తయారైంది, దేనితో తయారైంది, ఈ శరీరం దేనితో తయారైంది? ఇది పంచీకరణం చెందిన మహాపంచభూతాల వల్ల తయారైంది. పంచమహాభూతాల వల్ల తయారైంది. ఏంటా పంచభూతాలు? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ 5ని
మహాభూతాలు, పంచభూతాలు అంటారు. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇవి సహజంగా తన్మాత్రలు. అంటే ఈ తన్మాత్రలనే సూక్ష్మ భూతాలు. తన్మాత్రలు అనే సూక్ష్మ భూతాలు, కంటికి కనిపించని సూక్ష్మ భూతాలు. అంటే నిరాకార నిర్గుణ సూక్ష్మాతి సూక్ష్మ సర్వవ్యాపక పరమాత్మ నుంచి ఈ సూక్ష్మ భూతాలుగా ఈ సూక్ష్మ పంచ 5 భూతాలు వచ్చాయి. అంటే ఈ 5 పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నిరాకార నిర్గుణ సర్వవ్యాపక సచ్చిదానంద చైతన్య స్వరూపం నుంచి, పరమాత్మ నుంచి 5 కూడా వచ్చాయి. ఈ విషయం ఉపనిషత్తులు, వేద మంత్రాల్లో కూడా మనకి వివరించారు. తత ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్ని ఆద్య ఆద్య పృథివీ. ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది. పరమాత్మ నుంచి వచ్చింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి. ఇలా ఈ 5 కూడా సూక్ష్మ భూతాలుగా వచ్చాయి. ఇవి కంటికి కనిపించేవి కాదు. సూక్ష్మ భూతాలు అంటే కంటికి కనిపించేవి కాదు. ఇవి కంటికి కనిపించే లేదా ఇంద్రియాలకు, అంటే ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, వీటికి గోచరించే స్థూల భూతాలుగా మారటానికి పంచీకరణం జరిగింది. కంటికి కనిపించని ఈ 5 మహాపంచభూతాలు మన ఇంద్రియాలకి గోచరమయ్యేటట్లుగా, ఇంద్రియాలకు కనిపించేటట్లుగా, అలాగే చూసేటట్లుగా, వినేటట్లుగా, తాకేటట్లుగా, వీటికి పంచభూతాలకి అనుకూలంగా మారటానికి పంచీకరణం చెందింది. పంచీకరణం గురించి అదంతా ముందు ముందు చెప్పుకుందాం. ఇప్పుడు అది ఎలా మారే? కంటికి కనిపించిన పరమాత్మ నుంచి 5 భూతాలు వచ్చాయి. అవే ఆకాశం. మొదట వచ్చింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి. ఇవి సూక్ష్మ భూతాలుగా వచ్చాయి. అంటే కంటికి కనిపించేవి కాదు. మరి దాని నుంచి ఇప్పుడు కంటికి కనిపించేంత పెద్ద స్థితిగా ఎలా మారాయి? పంచీకృతం చేయబడ్డాయి. అలా పంచీకరణం చెందిన సూక్ష్మ భూతాలు స్థూల భూతాలుగా మారి, స్థూల భూతాలంటే కంటికి కనిపించేట్టుగా, భూమి, నీరు, అగ్ని, ఈ 3 మనకి కంటికి కనిపిస్తాయి. మరి వాయువు చర్మానికి తెలుస్తుంది, ఆకాశం చెవికి తెలుస్తుంది. అదేంటంటే చెవికి ఆకాశం ఎలా తెలుస్తుంది? ఆకాశం యొక్క గుణం శబ్ద గుణం. మరి శబ్దం దేనికి తెలుస్తుంది? చెవికి కదా. ఇలా స్థూల భూతాలుగా ఎలా మారతాయో మనం 41వ శ్లోకం వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుందాం. ఈ పంచీకరణం అంటే ఏంటో అన్నది ముందు 41వ శ్లోకంలో మనకి వివరంగా వివరిస్తారు. పంచీకరణం చెందిన పంచభూతాలతోటే ఈ దేహం తయారైంది. పాంచభౌతిక దేహం అంటారు దీన్ని. పంచభూతాలతో తయారైన ఈ దేహాన్ని పాంచభౌతిక దేహం అని అందుకే అంటారు. అంటే ఈ శరీరంలో 5 పంచభూతాలు ఉన్నాయి. శరీరంలోని ఏంటవి? ఎముకలు మొదలైన గట్టి పదార్థాలు, ఎముకలు, గోళ్ళు, ఇవన్నీ కూడా భూమికి చెందినవి. రక్తము, చీము, ఇంకా ఉన్నాయి కదా, ఏంటి, కంటి నుంచి వచ్చే నీరు, మూత్రము, ఇవన్నీ కూడా ద్రవ పదార్థాలు, నీటికి చెందినవి. శరీరంలో ఉన్న వేడి 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంది కదా మన శరీరంలో, అది అగ్నికి సంబంధించింది. శరీరంలో ఉన్న ప్రాణం వాయువుకి సంబంధించింది. మరి శరీరంలో ఖాళీ స్థలం ఉంది. నా శరీరంలో ఖాళీ స్థలం లేదండి మనం అంటానికి లేదు. ఎందుకంటే నువ్వు లోపలికి తీసుకున్న శ్వాస శరీరం అంతటా వ్యాపిస్తోంది. నోట్లో పోసుకున్న నీళ్లు లోపలికి వెళ్తున్నాయి, ఖాళీ ఉండబట్టే వెళ్తున్నాయి కదా. అలాగే తిన్న ఆహారం పోని నీటి కంటే నీకు డౌట్ ఉండొచ్చు. మనం ఇంత ముద్దలు చేసుకున్న ఆహారం మింగుతున్నాం, అక్కడ ఖాళీ లేకపోతే లోపలికి ఎలా వెళ్తుంది కదా. అణువు అణువు మధ్యలో ఉన్నది ఖాళీనే. శరీరం అణువులతో నిర్మితమైంది కదా. ఒక అణువు దగ్గరగా, అణువులో ఉన్నది పరమాత్మే, మహత్తులో ఉన్నది పరమాత్మే.
ఈ అణువుకి మధ్యలో ఉన్నది కూడా ఆకాశం. శరీరం అందంతటా ఖాళీ స్థలం ఉంది, అదే ఆకాశం. శరీరంలోని ఖాళీ ప్రదేశమే, ఈ శరీరం తిరగటానికి అవకాశం ఇచ్చిన ఖాళీ ప్రదేశము ఆకాశమే. శరీరం లోపల ఆకాశం ఉంది, శరీరం బయట తిరగటానికి ఖాళీ ప్రదేశం ఉంది. ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమే. కాబట్టి ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందులో ఈ దేహంలోంచి జీవుడు బయటకు వెళ్ళిన తర్వాత ఉన్నంత వరకు తిరుగుతుంది. ఈ శరీరంలోంచి జీవుడు అన్ని మూట కట్టుకుని బయటకు వెళ్ళిపోతే అది ఇప్పటిదాకా శివం, మంగళప్రదం. శివం బయటకు వెళ్ళిపోయింది, జీవుడు బయటకు వెళ్ళిపోయాడు, అప్పుడు దాన్ని ఏమంటాం? శవం. మంగళప్రదమైన ఈ శరీరం శివం, ఇందులోంచి జీవుడు బయటకు వెళ్ళిపోతే అది శవం. అప్పుడు పంచభూతాల్లో దీన్ని కలిపేస్తారు, తగలబెట్టి కలిపేస్తారు. వేటితో తయారై వచ్చిందో చివరికి వాటిలోనే కలిసిపోతుంది. కాబట్టి ఈ శరీరం దేంతో తయారైంది అంటే పంచీకరణం చెందిన పంచభూతాలతో తయారైంది. ఇప్పుడు శరీరం దేంతో తయారైంది? పంచీకరణం చెందిన పంచభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, నీరు, జలము, భూమి. ఇకపోతే సత్కర్మజన్యం అంటే ఏంటి? సత్కర్మలు చేయటం వల్ల ఈ స్థూల శరీరం వచ్చింది. నువ్వు ఇంతకు ముందు జన్మలలో మంచి మంచి కర్మలు చేసావు. సత్కర్మలు అంటే కేవలం సత్కర్మలు అనే కాదు, మంచి కర్మలు, దుష్ట కర్మలు కూడా. అంటే నువ్వు చేసిన పనుల వల్లే ఈ శరీరం వచ్చింది. సత్కర్మజన్యం. ఇందాక పాపం, ఇంతకుముందు చెప్పుకున్నాం, పాపం, సుఖం, దుఃఖం. దుఃఖం అంటే సుఖ దుఃఖాలు ఉన్నాయి, పాపం అంటే పుణ్యము పాపం ఉన్నాయి. ఇక్కడ సత్కర్మజన్యం అంటే నువ్వు చేసిన కర్మల మూలాలు, అది మంచి కర్మలు, చెడు కర్మలు, రెండిటి వల్ల కూడా ఈ శరీరం అనేది వచ్చింది. అయితే ఎక్కువగా సత్కర్మలు, తక్కువగా దుష్కర్మలు ఉంటాయి, అందుకే మానవ శరీరం వచ్చింది. సత్కర్మలు అన్న కారణం ఏంటంటే, మనం మానవ శరీరం వచ్చిన కారణం సత్కర్మలు ఎక్కువగా ఉన్నాయి, దుష్కర్మలు, చెడు కర్మలు తక్కువగా, స్థాయి తక్కువలా ఉంటాయి, అందుకని మానవ శరీరం వచ్చింది. అయితే ఈ మానవ శరీరం ఎప్పుడు చేసావు ఈ కర్మలు? నిన్న మొన్న చేసినవా? ఈ మధ్యకాలంలో చేసినవా? ఆహా, పూర్వ జన్మలలో, పూర్వపు అనేక మానవ జన్మలు మనం ఎత్తున్నాం. ఇక ఈ జన్మ కాదు, అనేకమైన, ఎన్నెత్తామో మనకే తెలియదు, కోటాను కోట్ల మానవ జన్మలు ఎత్తాం మనం. ఆ జన్మలలో ఎన్నో మంచి పనులు అంటే పుణ్యకార్యాలు, దైవ కార్యాలు ఎన్నో చేసాం, ఎన్నో పాపకర్మలు కూడా చేసాం. అన్ని మంచివే కాదు, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. దుష్ట కర్మలు, నీచ కర్మలు కూడా చేసాం. తెలిసి చేసామా తెలియక చేసామో కూడా తెలియదు మనకి. కొన్ని తెలిసి చేసాం, కొన్ని తెలియక చేసాం. మరి ఆ కర్మలలో ఆయా జన్మలలో వాటిని కొంతవరకు అనుభవించేసాం. మనం కర్మ సిద్ధాంతంలో చెప్పుకున్నాం, కర్మలు అన్ని సంచితంలోకి వెళ్ళవు. కొన్ని కర్మలు ఆ జన్మలో అనుభవిస్తాం, కొన్ని మంచి కర్మలు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఎందువల్ల అంటారు? నువ్వు నోటితో చేసుకునే కర్మలు ఎక్కువ చేస్తాం, మనం ఎక్కువ కర్మలు నోటి ద్వారానే చేస్తాం. నువ్వు మంచి మాటలు మాట్లాడితే నలుగురు నీతో మంచిగా ప్రవర్తిస్తారు. నువ్వు ఇష్టం వచ్చినట్లు అందరినీ తిడుతూ ఉంటే నీ శరీరం వాస్తూ ఉంటుంది, వెంటనే ఆ కర్మలు వెంటనే ఫలించేస్తూ ఉంటాయి. తిడితే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనే చేతులకు పని చెప్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. కొన్ని ఆ జన్మలోనే అప్పటికప్పుడు అనుభవించేస్తాం, ఇంకొన్ని సంచిత కర్మల్లోకి మూట కట్టుకుని అందులో తీసుకువెళ్తాం. అక్కడ అనుభవించినవి పోగా మిగిలినవి సంచితం అవుతాయి. అంటే సంచితం అంటే కూడబెట్టడం. సంచితం అంటే ఏమీ లేదు, కూడబెట్టడం. అలా వాటిని దాచుకుని ఉంచాం. మనం ప్రతిరోజు లేదా ప్రతి నెల, ప్రతి సంవత్సరం సంపాదించుకున్న ధనంలో ఖర్చు పెట్టింది పోను, మిగతా దాన్ని ఏదో బ్యాంకులోనో పెట్టులోనో దాచుకున్నట్లుగా ఇవి కూడా దాచుకున్నాం మనం. ఇలా ప్రతి జన్మలోనూ దాచుకున్న కర్మ ఫలాలను పూర్వపు సంచిత కర్మల ఫలాలలో కలుపుకొని, ఇంతకు ముందే కొన్ని జన్మలలో దాచుకొచ్చిన కర్మ ఫలాలలో ఇవి కూడా కలిసిపోతాయి. ఆ కలుపుకొని ఆ మూటని
ఒక జన్మ నుంచి మరొక జన్మకి, ఒక జన్మ నుంచి మరొక జన్మకి తెచ్చుకుంటాం. మనమే తెచ్చుకుంటాం మోసుకుంటూను. అలా వచ్చిన మూటే సంచిత కర్మల మూట. మనం ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ సంచిత కర్మల మూటతోనే వెళ్ళిపోతాం. ఏం తెచ్చుకున్నామో అదే పట్టుకెళ్ళిపోతాం. అలా వెళ్ళి ఆ సంచిత కర్మల మూటల్లోంచి ఏవి అనుభవానికి అంటే అనుభవించటానికి త్వరపడతాయో, అదే పక్వానికి రావటం అనుకున్నాం కదా, ఏవి అనుభవించటానికి త్వరపడతాయో సిద్ధపడతాయో, పక్వానికంటే అనుభవించటం కోసం అన్నమాట, సిద్ధపడతాయో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. కర్మ సిద్ధాంతంలో ఇదంతా చక్కగా వివరించుకున్నాం. గత జన్మల నుంచి తెచ్చుకున్నవి అవి పెద్ద ఇంత మూట అవుతుంది. మళ్ళీ ఆ జన్మ అయిపోయేటప్పుడు అందులో అవి అనుభవించగా, ఆ జన్మలో చేసిన కర్మలలో అనుభవించగా మిగిలిన ఆ సంచిత కర్మల మూటలో కల్పేసుకుంది. మళ్ళీ జీవుడు తనతో పాటు తీసుకువెళ్తాడు ఆ వ్యక్తులను. తిరిగి మళ్ళీ తాను భూమి మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడు అంతా ఒకేసారి అనుభవించలేం కాబట్టి అనుభవించడానికి సిద్ధమైన కొన్ని కర్మలు, కొన్ని అంటే ఆ జన్మకి సరిపడ కర్మలు, వాటిని ఒక చిన్న బ్యాగ్ లో వేసుకుని ఈ సంచిత కర్మల మూట నెత్తి మీద పెట్టుకుని భుజానికి ఏమో ప్రారంధ కర్మల మూటను పెట్టుకుని అప్పుడు జీవుడు మెల్లగా అంటే ఈ రెండు రకాలు తెచ్చుకుంటాడు. సంచిత కర్మల మూట జన్మ జన్మలుగా తనతోనే ఉంటుంది. ప్రారంధ కర్మలు ఆ జన్మలో ఎంతవరకు అనుభవించాలో అంతవరకే అవి ఉంటాయి. అందులో మొట్టమొదటి రోజు నుంచి తాను జన్మ తీసుకుని అనుభవించటానికి ఏవైతే కర్మలు తెచ్చుకుంటామో వాటిని ఆ జన్మ మొట్టమొదటి శ్వాస తీసుకున్న క్షణం నుంచి ఆఖరి శ్వాస వదిలేంత వరకు అందులో మూట దులిపేసామనుకోండి, ఆఖరి కర్మ అనుభవం కూడా అయిపోయిందంటే మూట దులిపేయటమే ప్రారంభ కర్మల మూట. మూట దులిపేస్తే ఇంకా అనుభవించడానికి ఏం లేవు. అప్పుడు జీవుడు ఏం చేస్తాడు? ఇంకా చాలు, అయిపోయింది, నేను ఇక్కడ అనుభవించడానికి ఏం లేదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నా అని ఆ జీవుడు ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయి చచ్చేది దేహం, పోయేది జీవుడు. అందుకే చచ్చిపోయాడు అంటాం. చచ్చింది దేహం చేస్తుంది, పోయేది ఇందులో జీవుడు పోతాడు. అది చచ్చిపోవడం. అలా తన శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఏవైతే అనుభవించడానికి సిద్ధమవుతాయో అవే ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవించాలంటే ఒక దేహాన్ని తీసుకుని వస్తాం. మరి ఏదో ఒకటి ఉండాలి కదా, అనుభవించాలి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అప్పుడు ఆ దేహాన్ని తీసుకుని వస్తాం. అంటే మనకి ఎలాంటి దేహం రావాలో నిశ్చయమైన తర్వాత అలాంటి దేహం కోసం అంటే నిశ్చయించుకున్న తర్వాత ఇక్కడ మన నిశ్చయాలంటూ ఏమీ ఉండవు. ఇదంతా కూడా ప్రారబ్ధం అంతా అవే నిర్ణయించబడుతుంది. ఇందులో జీవుడి ప్రమేయం ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ గా. ఇప్పుడు సూర్యుడిని వెలగమని చెప్పేది ఎవరు? పగలు రాత్రి ఏర్పడేది ఏమిటి, ఎలా ఏర్పడుతున్నాయి? చంద్రుడు, ఆకాశంలోంచి చంద్రుడు 15 రోజులకు ఒకసారి వెలుగుతూ తగ్గుతూ ఉన్నది ఎలాగా? ఈ భూమి మిగిలిన గ్రహాలు ఒక కక్ష్యలో సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయి, వాటి ఉపగ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, ఇదంతా ఎవరు నిర్ణయించారు? అలాగే నీ జన్మ ఎలా రావాలి, నీ జన్మకి కారణం ఏ జన్మ ఎలాగ రావాలో నువ్వు నిర్ణయించుకున్నావు. అంటే నువ్వు చేసిన కర్మలు చనిపోయే ముందు నువ్వు అప్పటి వరకు నువ్వు ఏదైతే ఎక్కువ తలుస్తూ 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 ఉండి శరీరం వదిలిపెట్టే ముందు నువ్వు ఏదైతే తలుస్తూ ఉంటావో ఆ ఉపాధిలోకి వెళ్ళు. ఆ వెళ్ళినప్పుడు దీన్నంతటిని ఒక క్రమబద్ధంగా నడిపించేది ఎవరు? ఎవరో ఎవరు? పరమాత్మ. పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యం. అలా జీవుడు ఈ రాకపోకల అంతా కూడా అంటే ఇదంతా చాలా వరకు మనం చేసుకున్నదని కూడా మనకి తెలియదు. అందుకే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎప్పటికైనా తప్పదు. నేను ఏదైతే చేశానో అదే అనుభవిస్తాను. ఏ మాటలైతే ఇతరులని అంటున్నానో తిరిగి నేను వాటిని అనుభవించాల్సిందే. అంటే నువ్వు ఏదైతే అనుభవిస్తావో నువ్వు అదే అంటావు. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో, తర్వాత జన్మలలో నువ్వు ఎలా అనుభవించాలంటే ఈ జన్మ మనకి ఒక్క జన్మ అర్థమైపోతుంది.
ఈ జన్మలో మనం అనుభవించే కర్మలను బట్టి గత జన్మలు మనకి ఎలా ఉన్నాయి, రాబోయే జన్మలు ఎలా ఉంటాయి అన్నది కూడా మనకి మన యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఇలా శాస్త్రాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అందరి గురించి మనకు అక్కర్లా, వాళ్ళ ఇలాగా వీళ్ళు ఇలాగా అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జన్మలన్నీ మనం ఆల్రెడీ అనుభవించేసాం. కాబట్టి ఇప్పుడు నేను ఈ జన్మలో ఎలా ఉంటే, ఎందుకంటే తర్వాత జన్మ ఎలాగూ ఉంటుంది. ఈ జన్మలోనే నేను ముక్తి కోసం ఎంత ప్రయత్నం చేసినా, తీవ్ర ప్రయత్నం చేసినా 50-50 ఛాన్సెస్ వస్తుందా లేదా అన్నది కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు నా ప్రవర్తన ఆధారంగానే తర్వాత జన్మ అనేది నాకు ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎలాగైనా ఉండొచ్చును, కానీ ఇప్పటి నుంచైనా నేను మారాలి, నాలో మార్పు రావాలి, నేను మారాలి. తర్వాత జన్మని నేను సుగమం చేసుకోవాలి, తేలిక చేసుకోవాలి. నేను ఈ మార్గంలో ఉంటేనే జన్మలు తగ్గుతాయి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానా, ఇంకా మళ్ళీ ఈ ప్రపంచంలోకి తిరిగానా, ఇంకా మళ్ళీ కోటాను కోట్ల జన్మలు ఎత్తుతాను. విసుగు రావట్లా, జీవుడు విసిగిపోతున్నాడు. పిల్లలు అదే ఆట బొమ్మలు ఇచ్చి అవే ఆడుకోమంటే కాసేపటికి విసిగిపోయి పక్కన పడేసి నాకు ఇదొద్దు కొత్తది కావాలి అన్నట్లుగా ఇది జీవుడు విసిగిపోతున్నాడు. ఇవే ఎన్ని పుట్టినా ఎన్నిసార్లు పుట్టినా ఇలాగే, వద్దు నాకు ఇంకా చాలు, నేను అసలు పుట్టను. అందుకే అన్ని బాగున్నా మనలో ఒక తపన ఉంటుంది చూడండి, ఇంకా ఏదో ఏదో కావాలి, ఏదో కావాలి. అన్నీ ఉన్నాయి అంటారు, వాళ్ళకి మాయరోగం ఏంటి, శుభ్రంగా ఉన్నారు, కానీ ఎందుకంత రాలిపోతున్నారు, ఎందుకంత అలా తయారయ్యారు, ఇంకా ఎందుకోసం వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు అంటే, ఇన్ని జన్మలు నేను చాలా బాగా అనుభవించాను, బాగుంది, కొన్ని కష్టమైన జన్మలు, కొన్ని నికృష్టమైన జన్మలు, కొన్ని అద్భుతమైన జన్మలు అన్ని అనుభవించాను, చాలు, ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకా జన్మించిన అవసరం లేని స్థితి కావాలి అని మనకి లోపల నుంచి ప్రేరణ కలుగుతుంది. అందుకే దానికోసం చేసే ప్రయత్నమే, అది తెలియక ప్రవర్తనలో ఏదో కావాలనే తపన లోపల నుంచి ఉంటుంది. అంటే ఉన్నవేవి కూడా ఇది కాదు, నాకు కావాల్సింది ఇది కాదు, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో అనేది మనకేమో అవగాహన కాదు. ఆ ఇంకేదో ఏంటి అంటే, ఇదే నేను ఆత్మని అని తెలుసుకుని ఆత్మగా ఉండటానికి తగిన విషయాలు తెలుసుకుంటూ సాధనలు చేయటం, అదే శాస్త్రజ్ఞానం, అదే సద్గురువు గురించి వెతుక్కోవటం. సద్గురువు నుంచే మనం ఇవి నేర్చుకోగలుగుతాం. ఒక సద్గురువు లభించిన తర్వాత ఒక ఊరట లభిస్తుంది. ఇంతకాలం నుంచి నేను వెతుకుతున్నది ఇదే, ఇంకా తపన పోతుంది, వెతుకులాట పోతుంది. అప్పటి వరకు ఉన్న వెతుకులాట ఒక సద్గురువు లభించిన తర్వాత ఇంక ఉండదు. ఆ సద్గురువుని నమ్మి ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకుంటూ, శాస్త్రం ఏది గురువు చెప్పినవి సాధనలు వేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ తపన ఉండదు, ఆ సాధనల వెంటబడి వెళ్తుంది. అప్పుడు మన పట్ల ఒక విశ్వాసం ఉంటుంది, సంతృప్తి అనేది అప్పుడే ఏర్పడుతుంది. సంతృప్తి మనలో ఎందుకు ఉండట్లా అంటే, ఈ తపన తీరేంత వరకు సంతృప్తి ఉండదు. ఆ తపన ఏంటి, ఆత్మ చైతన్యమైన నేను ఆత్మని తెలుసుకునేంత వరకు ఆ తపన ఉంటుంది. తెలుసుకోవటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు తృప్తి, అలా తెలుసుకుంటూ సాధన చేసిన తర్వాత సంతృప్తి, ఆ సంతృప్తిలోనే వైరాగ్యం. నాకు చాలు, ఇవేవి కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది వీటి కోసం కాదు, కావాలని నేను తపన పడింది, నేనంటే ఏంటో తెలుసుకుంటున్నాను, అలా తెలుసుకుని నేను ఆ అనుభూతిలో ఉండిపోవాలి. ఆ తపన ఎందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ తపన ఉంటుంది. ఆ తపన తీరి ఒక సద్గురువు గాని ఇటువంటివి ఏదైనా ఒక మార్గం లభించిన తర్వాత ఒక రకమైన తృప్తి కలుగుతుంది. సాధనలు చేస్తూ ఉన్నప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిలోనే ఒక వైరాగ్యం కూడా ఉంటుంది. ముముక్షత్వం పట్ల అప్పుడు శ్రద్ధగా సంబంధించిన 6 విషయాలు మన లోపలికి చొరబడతాయి. అదే సమాధి శక్తి సంపత్తి. ఈ 6 విషయాలు మన లోపలికి వస్తాయి. ముముక్షత్వం పట్ల ఆకర్షణ, చాలా ఆసక్తి ఉంటుంది, సాధనలు చేస్తాం. నేను ఆత్మని అని తెలుసుకోవటం కాదు, అనుభూతి పొందటానికి మనం అనేక సాధనలను కూడా చేస్తూ ఉంటాం. ఆ చెయ్యటానికి, అది తెలుసుకోవటానికి ముందు ఒక దేహాన్ని తెచ్చుకుంటాం.
మనకి ప్రారంభ కర్మలు అనుభవించడానికి ఒక దేహం తీసుకుని వస్తాం. అంటే మనకి ఎలాంటి దేహం రావాలో నిశ్చయమైన తర్వాత అలాంటి దేహం కోసం తండ్రిలో బీజంగా తయారై తల్లి గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో శరీరాన్ని తయారు చేసుకుని ఈ లోకంలోకి వస్తాం. దీన్ని ఏమన్నాం? తల్లిదండ్రుల నుంచి మనం పుట్టే విద్య పంచాగ్ని విద్య. అదే కదా, జీవుడు భూమి మీదకి రావటానికి రంగం సిద్ధం చేసుకుని భూమి మీదకి వచ్చే ప్రక్రియ ఏంటి? ఎలా వస్తాడు? ఎలా పడితే అలా వచ్చేస్తాడా? తండ్రి గర్భంలో తల్లి గర్భంలోకి మేఘమండలాన్ని ఆశ్రయించుకుని ఆకాశము, మేఘమండలము, వర్షపు చినుకు నుంచి భూమి లోపల భూమి మీదకి చేరుకుని సస్యాలని ఆశ్రయించుకుని, సస్యాలంటే మనం తినే ఆహార పదార్థాలు, భూమిలోంచి వచ్చిన పండ్లు, కాయలు, ధాన్యము, ఇలాంటి వాటిని ఆశ్రయించుకుని ఒక ధాన్యపు గింజను ఆశ్రయించుకుని ఆ ధాన్యపు గింజలో అనేక ధాన్యపు గింజలు ఉంటాయి. అందులో ఏదో ఒక గింజని ఆ కుటుంబంలోకి, ఏ కుటుంబంలోకి వెళ్ళాలో ఆ కుటుంబంలోని తనకు కావలసిన తండ్రి ఆహారంలోకి వెళ్ళాలి. అక్కడ ఉంటాయి పాటలు, పిచ్చి పాటలు పడుతుంది ఆ జీవి. ఆ జీవుడు చాలా పాటలు పడుతుంది. కొన్ని వందలు కాదు, వేల కాదు, లక్షల సార్లు, కోట్ల సార్లు ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి పరమాత్మ ఇంకా నా తండ్రి నా తల్లిదండ్రులను చూపించని ఆ జీవుడు తపన పడితే ఘటన పట్టేసి ఆయనే ఆ జీవుణ్ణి ఆ తండ్రి వైపు అలా తోస్తాయి. అప్పుడు తండ్రి ఆహారంలో, తర్వాత తల్లి గర్భంలో, అక్కడ 9 నెలలు తల్లి గర్భంలో ఉండి గర్భోపనిషత్తు చెప్పుకున్నాం. ఇదంతా ఒకదానికొకటి ఇంటర్లింక్స్ అన్నమాట. పంచీకరణం మనం తెలుసుకోవాల్సింది, పరికరణం, పంచాగ్ని విద్య, గర్భోపనిషత్తు, ఇదంతా జీవుడు పుట్టుక వరకు అని. అవి తెలుసుకుంటేనే మనవన్నీ ఇందులో వస్తాయి కాబట్టి మనం తెలుసుకుంటాం ప్రతి. కాబట్టి శరీరం దేని వల్ల తయారై వస్తుంది అంటే మనం పూర్వ జన్మలలో చేసిన కర్మల నుండి పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మల వల్ల ఈ దేహం వస్తుంది. ఇది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ సత్కర్మజన్యం అని ఎందుకన్నారు? ఎందుకంటే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించే వాళ్ళైనా, దరిద్రుడైనా, బిచ్చగాళ్ళైనా, పిచ్చివాళ్ళైనా, వికారంగా ఉన్న వాళ్ళైనా, ఎప్పుడు రోగాలతో రుష్టులతో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ మానవ దేహం రావటం అనేది చాలా చాలా అరుదు. అరుదు అంటే కష్టం. ఎన్నో సత్కర్మలు ఉంటేనే ఈ మానవ జన్మ వస్తుంది. ఇది అపురూపమైన జన్మ. మనకంటే తెలీదు, మనం ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం, అందరినీ మెచ్చుకుంటాం. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనల్ని మనం ఎప్పుడు లోపమే కనిపిస్తుంది. మరి ఎంత లోపంలో మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం? అదే మనకు తెలియదు. మన గొప్పతనం ఏంటో మనకి తెలియదు. ఎన్నో సత్కర్మలు ఉంటేనే ఈ అపురూపమైన మానవ జన్మ. అందుకే సత్కర్మజన్యం అన్నారు. తక్కిన దేహాలకి అంటే మిగిలిన 84 లక్షల జీవరాశులు ఒక మానవుడు మినహాయించి మిగిలిన అన్నిటికీ ఆ సర్మల పనేమీ లేదు. జంతుజాలం, పక్షి, మృగ, క్రిమి, కీటక దేహాలు రావటానికి ఎటువంటి సత్కర్మలతోటి పని లేదు. సరే, ఓకే, శరీరం వచ్చింది. ఈ శరీరం దేనికోసం వచ్చింది? సుఖదుఖ భోగాయతనం అంటే సుఖ దుఃఖాలు అనుభవించటానికి ఆయతనం, ఇల్లు లాంటిది. పూర్వజన్మల్లో చేసి అనుభవించిన పోగా మిగిలినవి సంచిత కర్మల మూటల నుంచి పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మలు వాటి అనుభవానికి తగిన దేహాన్ని మనం తెచ్చుకున్నాం కదా. అంటే ఎటువంటి కర్మలు అనుభవించాలో దానికి సంబంధించిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు, పరిస్థితులు, చెయ్యవలసిన కర్మలు, వాటికి రిలేటెడ్ గా ఈ జన్మను తెచ్చుకున్నాను. నేనే అబ్దుల్ కలాం గారిలా నేను ఎందుకు పుట్టలేదు, ఏదో యాడ్ వస్తుంది. నేను ఆ ఇంట్లో ఎందుకు పుట్టలేదు, అద్భుతం, ఏదో పెయింటింగ్ యాడ్ అనమాట. నేను ఆ ఇంట్లో పుట్టుంటే బాగుండేది. నువ్వు ఆ ఇంట్లో పుట్టడానికి నీకు అక్కడ కర్మ లేదు, అక్కడ నీకు ఎటువంటి కర్మలు లేవు, అందుకు ఇంకో చాటు పుట్టావు. ఇప్పుడు యాడ్స్ కూడా అలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఏంటి అంటే మనకి సంబంధించిన వ్యక్తులు గత జన్మలో ఏది ప్రారబ్ధ కర్మలలో ఏ కర్మలు అనుభవించాలో దానికి సంబంధించిన పరిస్థితులు, వ్యక్తులు, సంఘటనలు, ప్రదేశము,
అక్కడ ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా దానికి ఇవన్నీ కలిపితేనే అక్కడ ఆ ప్రారబ్ధ కర్మల నుంచి ఆ ఆ ప్రాంతంలో ఆ కుటుంబంలో అక్కడ జన్మించడానికి అవకాశం ఉంటుంది. నేను అక్కడెందుకు పుట్టలేదు, ఇక్కడెందుకు పుట్టలేదు, అనవసరంగా పుట్టాను, అసలు నా జన్మ వేస్ట్, ఇవన్నీ ఎప్పుడూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవంతా ఏంటి? అవగాహన లేదు. అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే నేను ఆత్మ చైతన్యాన్ని తెలియకపోవటం ఒకటే కాదు. మనకి కోరికలు ఉన్నతంగా చాలా ఎక్కడెక్కడో ఉంటాయి. కానీ మన కాళ్ళు భూమి మీదే ఉంది. ఆకాశంలో ఉంటాయి కోరికలు. అంటే ఎక్కడో ఉంటాయి. ఆకాశం అంటే ఖాళీ స్థలం అనే కాదు. మన కోరి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం అవతనే ఉంటాయి. కానీ మన కాళ్ళు ఇక్కడ భూమి మీదే ఉన్నాయి. అది అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, అలా ఉండలేకపోయాను అని ఎప్పుడు బాధాకరంగా, తక్కువ, ఎప్పుడు తనని తాను కించపరుచుకోవటం, తక్కువ చేయటం. కరెక్ట్ గా మనం కూర్చొని ఆలోచిస్తే నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, నాకు ఇక్కడే పనుంది, నాకు ఇక్కడ పనుండవు కాబట్టే నేను ఈ కుటుంబంలో లేకపోతే ఈ వ్యక్తుల మధ్య ఈ పరిస్థితుల మధ్య పుట్టాను. అంటే ఇది నేను తెచ్చుకున్నదే. నేను తెచ్చుకున్న దాన్ని నేనేం చేయాలి? అనుభవించాలి. నేను తెచ్చుకుని ఇంకొకళ్ళు అనుభవించరు కదా. ఈ విధమైన ఆలోచన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం అనుభవించే జీవితంలో చాలా తేలిగ్గా దాన్ని ఈజీగా మనకు మనమే సాల్వ్ చేసుకోగలం. అదే చెప్తూ సుఖ దుఃఖ భోగాయతం, సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఇల్లు లాంటిది. పూర్వ జన్మల్లో చేసి అనుభవించిన పోను మిగిలిన సత్కర్మల మూట, సంచిత కర్మల మూట నుంచి పక్వానికి వచ్చిన ప్రారబ్ధ కర్మల అనుభవించడానికి తగిన దేహాన్ని కదా మనం తెచ్చుకున్నాం. అందువల్ల ఈ దేహం ఆ కర్మ ఫలాలను తప్పనిసరిగా అనుభవించాల్సిందే. తెచ్చుకున్నాం కదా. ఆ తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ ఫలాలలో చెడ్డ కర్మ ఫలాలు ఉంటే, అంటే వాటిలో కష్టమైన ఉంటే వాటి ఫలితంగా దుఃఖాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఇవి అనుభవించాలి. మరి మంచి కర్మ ఫలాలుంటే వాటి ఫలితంగా సుఖాలు, సంతోషం, భోగం వీటన్నిటిని అనుభవించాలి. ఎప్పటి వరకు అనుభవించాలి? ఆ కర్మ ఫలాలు ఖర్చు అయ్యేంత వరకు, అంతవరకు ఈ దేహం ఉంటుంది. అప్పటిదాకా ఈ దేహం ఏమి అంటే దీనికి దెబ్బ తగలని, లేవని, లేవకపోని, కర్మఫలం పూర్తయ్యేంత వరకు ఈ దేహం అలాగే ఉంటుంది. ఇవే ప్రారబ్ధ కర్మలు. ఈ ప్రారబ్ధ కర్మలు పూర్తిగా అయిపోతే ఇంకా దేహంతో పని లేదు. ఇంకేముంది దేహానికి? దీనికి ఏం పని లేదు కదా. ఇప్పుడు ఆ దేహం వదిలి వెళ్ళిపోతుంది, జీవుడు వెళ్ళిపోతుంది. దాన్ని దేహం రాలిపోతుంది. రాలిపోవటం అంటే చెట్టు నుంచి కాయ పడిపోయినట్లుగా ఈ దేహం నుంచి జీవుడు నిష్క్రమిస్తాడు. అంటే దేహం ఉన్నది అంటే ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉన్నాయి. దేహం రాలిపోతే ప్రారబ్ధం ఖర్చు అయిపోయింది. దీన్ని బట్టి మన సుఖ దుఃఖాలకి కారణం బయట వాళ్ళు ఎవ్వరూ కాదు, పూర్వంలో మనం చేసుకున్న కర్మలే కారణం. ఇది తెలుసుకుని అనవసరంగా ఇతరులను నిందించడం మానుకోవాలి. ఎవరిని నిందించకూడదు. నీ మూలానే నాకు ఇలా అయిపోయింది, నీ మూలానే నేను శుభ్రంగా ఉండేదాన్ని, నేను ఇలా చెడిపోవటానికి కారణం నువ్వే అని ఇతరుల మీద మనం నింద వేయటానికి మనకి ఎటువంటి హక్కు లేదు. ఈ కర్మ ఫలాలతో పాటు వాసనలు కూడా ఉంటాయి. అవి ప్రారబ్ధంలో ఏమున్నాయో, మన ప్రారబ్ధంలో ఏ ఏ వాసనలు తెచ్చుకున్నామో అవి ప్రేరణలు ఇస్తూ ఉంటే బుద్ధిలో కోరికలు కలిగి, లోపల ప్రేరణ ఎప్పుడైతే ఆ వాసనలు ప్రేరణ కలగజేస్తూ ఉన్నప్పుడు బుద్ధిలో కోరికల రూపంలో కలుగుతుంది. వాటిని తీర్చుకోవటానికి మనస్సులో ఆలోచనల రూపం చేస్తాం. వాటిని కార్యరూపంలో పెట్టాలి అంటే శరీరంతో కర్మలు చేస్తాం. వాసనలు ప్రేరణ కలగజేస్తూ ఉంటే బుద్ధిలో కోరికలు, బుద్ధిలోని కోరికలు మనస్సులోని ఆలోచనలు, మనస్సులోని ఆలోచనలు దేహంతో కర్మలు, అలా కర్మలు చేస్తాం. కాకపోతే కర్మ ఫలాలేమో తప్పకుండా అనుభవించాలి. ఇంక వాసనలని మార్చుకోవచ్చును, కానీ కర్మ ఫలాలను మనం ఏది ఉంటే వాటిని అనుభవించాలి. అనుభవిస్తేనే అయిపోతుంది. వాసనలు మాత్రం మానవుడు మార్చుకునే స్వాతంత్రం ఉంది. అలా
ఈ జన్మలో చేసిన కర్మలలో కొన్నింటిని ఈ జన్మలో అనుభవిస్తాం. ఆ అనుభవించడానికి వీలు లేని కర్మలని మళ్ళీ మూట కట్టుకుని సంచితం చేసి పాత సంచిత కర్మల మూటల్లో దాన్ని కలిపేస్తాం. వాటిలోంచి పక్వానికి వచ్చిన ప్రారంభ కర్మలకి మళ్ళీ తగిన దేహాన్ని వెతుక్కుంటూ ఇంకో చోటకి వెళ్ళటం జరుగుతుంది. అంటే ప్రారంధ కర్మలలో, సంచిత కర్మలలో ఏవైతే పక్వానికి వచ్చాయో వాటిని బట్టి మరుసటి జన్మ అనేది ఉంటుంది, తర్వాత జన్మ. ఇలా ఈ దేహం రావటానికి కారణం మనం చేసుకున్న కర్మ. అంటే మన సుఖ దుఃఖాలకి కారణం భగవంతుడు కదా. మన సుఖ దుఃఖాలకు కారణం ఎవరు? పక్కవాళ్ళు. మన సుఖ దుఃఖాలకు కారణం దేవుడు. మన సుఖ దుఃఖాలకు కారణం ఇంట్లో వాళ్ళు. మన సుఖ దుఃఖాలకు కారణం స్నేహితులు. ఇప్పటి వరకు మనకున్న అపోహది. ఇప్పటి వరకు మనకున్న అపోహది. మనమే కారణం, ఎవ్వరూ కాదు. అది అవగాహన. ఇలా మానవుడిగా జన్మించిన వాడు సుఖ దుఃఖాలను అనుభవించడం, కొత్తగా కర్మలు చేయటమే మాత్రం కాదు, ఇంతే కాదు, మరొక కర్తవ్యం కూడా, అదే మోక్ష సాధన. అంటే మళ్ళీ పుట్టనవసరం లేకుండా చేసుకునే శక్తి కూడా మానవుల్లో ఉంది, కేవలం మానవుల్లో మాత్రమే ఉంది. అదే ముఖ్యమైన సాధన, అదే మోక్ష సాధన. దానికి మానవ జన్మే తగింది. మానవ జన్మ తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు. అయితే ఈ మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా. అరుదుగా అంటే చాలా చాలా తక్కువ, 100కి కాదు 1000కి ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎన్నో జన్మల సుకృతం ఉన్నప్పుడే ఈ మోక్ష మార్గంలో ప్రవేశిస్తారు. 1, 2 కాదు, కొన్ని వేల జన్మల సుకృతం ఉండాలి. సుకృతం అంటే ఆ మార్గంలోకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 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 వెళ్తూ ఉంటేనే అప్పుడు ఆ మార్గాన్ని మనం చేరుకోగలుగుతాం. ఏంట మార్గం? మోక్ష మార్గం, జన్మరాహిత్యం. సుకృత మార్గం. జన్మలు ఒక్కొక్క జన్మలో వెళ్తూ 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 ఉంటేనే అప్పుడు సరి అయిన మార్గంలో మనం ప్రయాణించడం ఎప్పుడైతే వస్తామో అదే జన్మల సుకృత మార్గం. ఆ మార్గంలో ఉన్నప్పుడే ఇలాగ ఈ సాధనలు మనం తెలుసుకోగలం. మిగిలిన వాళ్ళంతా పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఈ జనన మరణ చక్రంలో బంధించబడారు. మరి వాళ్ళకండి ఎప్పుడు మన డౌట్. మనం బాగానే వచ్చేసామండి, పాపం వాళ్ళు ఎలాగా? మా వాళ్ళు ఉన్నారండి, బోల్డ్ మంది, చాలా మంది ఉన్నారు. ఇలా రమ్మంటే రారు, వినరు. మనం బాగానే ఉన్నాము, మంచి మార్గంలోనే ఉన్నాము, తర్వాత జన్మల్లో కూడా ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళు ఎవరు రావట్లేదు? మనకు తెలుసునా ఏ జన్మలో వస్తారు? మనకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళని రాలేదు అని మనం బాధపడక్కర్లేదు. అది వాళ్ళకి సంబంధించిన ప్రణాళిక, వాళ్ళ జన్మ ప్రణాళిక. స్థూల శరీరం ఎలాంటిది? ఏ వికారాలు ఉన్నాయి? వికారాలు అంటే ఏ వికారాలు ఉన్నాయో, ఎలాంటి మార్పులు ఉన్నాయో రేపు చెప్తాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.